పరిశుద్ధమైన సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను ప్రియులారా. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన జీవము కృపయు ఆయన నడిపింపును బట్టి ప్రభు యొక్క పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఆయన వలన ఏర్పాటు చేసుకున్న మన జీవితంలో మనకు అనుగ్రహించబోతున్నటువంటి పునరుత్థానపు ఆనవాళ్ళను కూడా ఈరోజు ప్రభువులో మనం ఎరుగుదామండి. ఈ సందర్భం 2000 సంవత్సరాల క్రితం జరిగింది. చూసిన వారందరూ భయమునొందారు, చెదిరిపోయారు, ఎరగనన్నారు. ఒక్కడుగా ప్రభువు శిలువలో మరణించాడు. కానీ ప్రభువు సెలవిచ్చినట్టుగా 3వ దినాన్న తిరిగి లేవగానే మరలా ఒక్కొక్కరిని దేవుడు సమాధి యొద్దకు నడిపించిన ఆ ఘట్టంను ఆలోచిస్తే ఆశ్చర్యమే. ఇప్పటికీ మిస్టరీయే. ఎందుకు తిరిగి వచ్చారు, తిరిగి రావాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది వారికి సమాధి దగ్గరికి? నిశ్చయంగా ఒక మాట చెప్పగలను, దేవుని ఏర్పాటు అంతే. ఆ తర్వాత వారు మాట్లాడుకున్నారు. చిన్న చిన్న గ్యాదరింగ్ జరిగింది. ఒక 120 మంది గ్యాదర్ అయ్యారండి. 120 మంది గ్యాదర్ అయిన తర్వాత ఏం జరిగింది అనంటే ప్రభు వారికి ప్రత్యక్షం అవ్వడం, తండ్రి వాగ్దానం వలన మీకు చెప్పి వెళ్ళిపోతున్నాను కదా, పరిశుద్ధాత్మ దేవుని నేను అనుగ్రహిస్తానని కనిపెట్టుకుని ఉండండి యెరూషలేములో. ఆ సంఘటన జరిగి ఒక 40 రోజులు అయిపోయింది. 40 రోజులు అయిన తర్వాత 120 మంది యెరూషలేములో కూడుకున్నారు. 10 రోజులు దేవుని స్తుతిస్తూనే ఉన్నారట. నేను అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను అంతే. పెంతెకొస్తేనే ఆ 50వ రోజు వచ్చేసింది. రాగానే దేవుడు వాగ్దానం చేసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు. ప్రభు ఆజ్ఞాపించినట్టుగా మీరు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి అని చెప్పిన ఆ మాట దగ్గర నుంచి పెంతెకొస్తు దినములో వారి మీద ఆత్మ కుమ్మరింపబడే ఆ మాట మధ్య ఒక చిన్న సంఘటన జరిగిందండి. ఆ చిన్న సంఘటన ఏమిటి అని అంటే 12 మందిలో ఒకడు పోయాడు. ఇప్పుడు ఆ ఒక్కని ప్లేస్లో ఇంకొకరిని రీప్లేస్ చేయాలి. ఎవరిని పెడదాం? అక్కడ సంఘం యొక్క నడిపింపు మనల్ని అందరినీ ఆలోచింపజేయాలి. ప్రియమైన వాళ్ళారా, నేను కొట్టుకోలేదటండి వాళ్ళు. ఆ రోజు ఇద్దరే ఉన్నారు కావచ్చు, ఆ ఇద్దరిలో ఎవరంత డైలమా కాదు, 120 మంది ఆ రోజు అక్కడ ఉన్నది. కానీ వారు దేవునికి ఇచ్చినటువంటి గౌరవం ఎలా కనపడుతుంది అని అంటే ఎవ్వరు కూడా నాకే అనలేదట. అప్పుడు వారందరూ ఒక ఏకగ్రీవమైన నిర్ణయానికి వచ్చి ఏం చేశారు అనంటే ఒక ఇద్దరిని తీసుకున్నారు. ఈ ఇద్దరిని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమిటంటే వీరు పునరుత్థానమును గూర్చి సాక్షులు. వీళ్ళు ఈ ఇద్దరిలో ఉన్నటువంటి హైయెస్ట్ క్వాలిటీ ఏమిటి అనంటే ప్రభు ప్రకటించడం, అంటే యోహాను బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను నీళ్ళ బాప్తిసం మొదలుకొని ప్రభు యొక్క ఫేజెస్ అన్నిట్లో గుండా ఉంటూ పునరుత్థానం వరకు కనపడ్డవాళ్ళు వీరు. సో సింపుల్గా ఆ అధ్యాయంలో మనకు ఏమర్థం అవుతుందంటే ప్రభువుకు మనము సాక్ష్యం ఇచ్చటంటే ఆయన పునరుత్థానంకు మనము రుజువులుగా ఉండుట అండి. ఆయన నిజముగా తిరిగి లేచాడని మేము దృఢపరుస్తున్నాం. మేమేనండి సాక్షులము. ఈ కేసు నిలబడాలి అనంటే సాక్ష్యాలు కావాలంటే తీసుకురండి అంటాడు జడ్జ్. అనగానే వెంటనే సాక్షులను ప్రవేశపెట్టగానే చూస్తాడు, సరిపోలుస్తాడు. రైటే, కేసుకు ఈ సాక్ష్యాలు సరిపోయాయి, ఈ సాక్ష్యాలను బట్టి కన్క్లూజన్కి వచ్చాను, ఇతను నిరపరాధి లేకపోతే అపరాధి, జడ్జిమెంట్ పాస్ చేస్తాడు. సాక్ష్యం ఎంత బలపరిచిందంటే ఆ సంఘటనను దృఢపరిచింది. ప్రభు కూడా అంటున్నాడు, ప్రియమైన వారలారా, ఇప్పుడు మీరు నాకు సాక్షులు. ఎందుకు? నేను నిజముగా తిరిగి లేచి ఉన్నాననడానికి మీరే గుర్తులు లోకంలో. కానీ బాధపడవలసిన విషయం ఏమిటి అంటే ఇదే మనం ఆలోచించవలసిన విషయం. ఈరోజు మనందరం అంగీకరిస్తున్నామండి, అవును ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము మీకు ఆ మనసు ఇచ్చినందుకు. అయితే ఒక జాగ్రత్త ఉంది ప్రియమైన వారలారా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే నమ్మినోళ్ళు నమ్మకుండా ఎలా అయిపోతారు? మళ్ళీ జరగలేదని మీరు అనుకోవద్దు. బైబిల్లో అలాంటి సంఘటన జరిగిందండి. ప్రభువు సిలువ వేయబడుతున్నట్ట సిలువ వేయబడ్డ విషయాన్ని మర్చిపోయిందండి ఒక చర్చ్, బైబిల్లో ఉన్న చర్చ్, గలతీ సంఘం. ప్రియమైన వారలారా, మర్చిపోయారా మీరు? మీ కన్నుల ఎదుట ఆయన ప్రదర్శింపబడింది కదా, ఎలా మర్చిపోయారు? 3వ అధ్యాయం 1లో అడుగుతాడు వాళ్ళని. ఏమండి, ఒక విధంగా ఆయన సిలువ వేయబడినటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి సమాజం ఉంది క్రైస్తవ్యంలో. అదే కొరంథీ సంఘంలోనికి వచ్చి చూసామనుకోండి, ఈ కొరంథీ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా? వీళ్ళైతే గుడ్ ఫ్రైడే గుర్తుపెట్టుకున్నారట, కానీ
రెజరక్షన్ డే మర్చిపోయారటండి. ప్రభువు మృతులలో నుండి లేపబడలేదన్నటువంటి అవగాహనకు వచ్చేసారట. ఎలా? చిన్న ప్రశ్న మీ మనసుకు తేవాలి. ఈరోజు అంగీకరిస్తున్నాం. సంఘము ఒక పిలుపునివ్వగానే ఉదయం 6 గంటలకే సంఘారాధనగానే గబగబా రెడీ అయిపోయి పరుగున వచ్చేసారు. ఎందుకు వచ్చారు? అవును, మేము అంగీకరిస్తున్నాం, ఆ ప్రభువు తిరిగి లేచి ఉన్నాడు, వస్తున్నాం ఆయన ఆరాధనకు, నేను తరలి వచ్చేసాం. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటి అని అంటే, మనం కూడా ప్రభు పునరుత్థానమే లేదని మర్చిపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతామా? అబ్బాయి నేను అలాంటిదాన్ని కాదని మీరు అనొద్దు. బలమైన సంఘం అండి కొరంది, అంటే చిన్నదేం కాదు. ఆత్మ ప్రత్యక్షతలు చాలా లోతుగా కనపడుతున్న సంఘము. ఏమైపోయింది మీరే ఆలోచించండి. ఎన్నిసార్లు బెగ్ చేస్తామండి మనం దేవుణ్ణి, దేవా నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాకు అనుగ్రహించి, ఎందుకంటే నాకు ఆయన నడిపింపు కావాలి, ఆయన ఆలోచన కావాలి, ఆయన నా ఎందుండి సమస్త కార్యములు చేయటం కావాలి. అడగటం లేదా? డైలీ అడుగుతున్నాం కదా. ఎంత డెస్పరేటెడ్గా ఉన్నాము అంటే, అమ్మో అసలు మా వల్ల అవ్వటం లేదు దేవా ఈ జీవితము ఇలా సాగటం, ఆత్మదేవుని మాకు ఇవ్వు అని అడుగుతున్నాం. ఇచ్చాడండి ఒక చర్చ్కి, బలమైన గుర్తులున్న సంఘం కూడా. చూడండి, కొరంథీలకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం, ఇక్కడ నుంచి బిగించేద్దాం. ఈరోజు కొంచెం లోతుగానే తీసుకెళ్తాను. ఆలస్యమైంది కనుక మీరు కొంచెం బేర్ చేయాలి. ఒకవేళ నేను నా టైంలోపు కంప్లీట్ చేయడానికి చాలా రష్గా వెళ్తే ప్లీజ్ ఓపిక పట్టండి, ఏం కాదు. కొరంథీలకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నాను. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఏమయ్యా ఈ సాక్ష్యాలన్నీ? ఈ కొందరు అన్న పదంలో ఏంటి అంటే సాక్షులు వీళ్ళంతా. ఏమయ్యా ఈ సాక్ష్యాలన్నీ? ఎందుకు మారిపోయాయి అబద్ధ సాక్ష్యాలుగా? ఉదాహరణకి ఇప్పుడు సోషల్ అంటే బయట జరుగుతుంది చూసామనుకోండి, ఒక కేసు వేసామనుకోండి, మనం ఉదాహరణకు అంటున్నాను, మన దగ్గర ఎవిడెన్స్ ఉందని చాలా బలంగా నమ్ముతున్నాం. అవును, నేను తప్పు చేయలేదు, పలానా వ్యక్తి చూశాడు నన్ను, నేను చేయలేదని, రేపటి రోజున నా తరపున వచ్చి ఇతను సాక్ష్యం చెప్తాడని కొంచెం ధైర్యంగా ఉంటామని మనం. కానీ ఆపోజిట్ వాడు ఈయనకి డబ్బులు ఇచ్చో ఇంకేదో భయపెట్టో సంభవ్ వీని కొనేస్తాడు. మనం లోపలికి పోయేంతవరకు తెలియదు వాడు అమ్ముడు పోయాడని. మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, అవును ఇతను నా తరపున వచ్చేసి నేను చేయలేదని చెప్పేస్తాడు, నన్ను బయట తీసుకొస్తాడని ఎదురు చూస్తుంటాం. కానీ వాడు సీరియస్గా లోపలికి వచ్చేసి లేదండి ఆ రోజు ఇతనే చేసింది, నేను చూశాను కల్లారా అంటాడు. అయిపోయిందంతే. స్టన్ను మనం. ఫేక్ విట్నెస్, ఒక సాక్ష్యము అబద్ధంగా మారిపోయింది. ప్రభు కూడా అడుగుతున్నాడు, ప్రియమైన వాళ్ళారా, పౌలు అంటున్నాడు, ఏంటి మృతుల పునరుత్థానం లేదా? ఏంటి మృతుల పునరుత్థానం లేదా? ఒకరోజు ఉందనే కదా లోపలికి వచ్చాం. నిజంగా మీరే చెప్పండి, వీడు నా తరపున న్యాయముగా మంచి సాక్ష్యం చెప్తాడని మనం హోప్ పెట్టుకొని వాని వైపు చూస్తుంటే వాడు సీరియస్గా లోపలికి వచ్చి వీడేనండి అన్నాడు అనుకోండి, ఎంత స్టన్ అయిపోతాం అసలు. ఏమన్నా అసలు మన వల్ల కాదండి తేరుకోవడానికి ఆ సమయంలో. పౌలు గారి పరిస్థితి కూడా అదే, ప్రియమైన వాళ్ళారా. ఎందుకో తెలుసా? కళ్ళారా చూశాడండి ప్రభువుని దమస్కు మార్గంలో. నేను చూశాను, నేనున్న నా కాలంలో నా చెవులకు వినపడుతున్న మాటలు ఏంటో తెలుసా? పునరుత్థానం లేదని కొంతమంది చెప్తున్నారా, అది చర్చిలోకి వచ్చి. ఇదెంత వింత, ఎంత స్టన్నింగ్ తెలుసా అండి ఆయనకి. ఏమని మాట్లాడాలి చెప్పండి పౌలు గారు ఆ సమయంలో? దమస్కు అనుభవం నాకున్నది. ప్రభువా నీవెవడు అనంటే నీవు హింసించున్న యేసును అనగానే ఇంక అయిపోయిందండి, అంతే. వెంటనే కింద పడిపోయాడు, కళ్ళు పోయాయి. నిజంగా ఆ సంఘటన ఆయన జీవితమనే మలుపు తిప్పింది. నువ్వు లేవనుకున్నాను, అసలు నీదంతా ఏ విధంగా చెప్పాలి, అదొక అబద్ధపు విషయం అనుకున్నాను, నేను వెంబడించేటోళ్ళంతా ఒక పిచ్చి మార్గంలో ఉన్నారనుకుని నేను ఏదేదో చేసుకుంటూ పోయాను. నువ్వు నాకు దర్శనం ఇవ్వగానే నాకు క్లారిటీ వచ్చింది. అవును నీవే మెస్సియవు, నువ్వే పునరుత్థానుడవని నాకు అర్థమైంది. ఏమంటే మీరే చెప్పండి, కల్లారా చూసిన ఆయనతో పక్కనున్న వాళ్ళు ఏమని చెప్తున్నారో తెలుసా? పునరుత్థానం లేదండి, ఏం లేదండి. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇలా ఎందుకు జరిగింది? ఒకటైతే అంగీకరించాలి ప్రియమైన వాళ్ళారా. అంగీకరించవలసిన విషయం ఏమిటి అని అంటే, ఈరోజు ఉన్నట్టుగా రేపు మనం ఉండమండి, అంతే కదా. ఆకారం గురించి చెప్పడం లేదు, అలవాట్ల గురించి చెప్పడం లేదు, క్రైస్తవ రీతి గురించి మాట్లాడుతున్నాను నేను. ఆకారము అలవాట్లు మారతాయిలేండి, కొంచెం మంచిదే ఎవాల్వ్ అవ్వడం కూడా. నాగరికతతో పాటుగా కొన్ని మంచి హ్యాబిట్స్ నేర్చుకోవడము, కొన్ని అలవర్చుకోవడం ఒక విధంగా మంచిదేలేండి. కానీ క్రైస్తవునిగా
ఏమండి, వాక్యమును బట్టి మనము ఎవాల్వ్ అవ్వడం అనేది ఎలా ఉండాలంటే దేవునితో బాగా దగ్గర అవుతున్నట్టుగా ఉండాలి ప్రభులో ఎదుగుదల అనేది. కానీ సంవత్సరాలు ముందుకెళ్ళిన తర్వాత నాకు బైబిల్ అంటే డౌట్ అండి, యేసుక్రీస్తు అంటే డౌట్ అండి, దేవుడు ఉన్నాడో లేదో డౌట్ అండి, పరలోకము నరకము ఇదంతా ఫెయిరీ టేల్ అండి, ఎవరో మనుషులు రాశారండి, ఉంటాయిలేండి సో అండ్ సో ఒపీనియన్స్. ఇలాంటి వైపు మనం మొగ్గు చూపుతున్నాం అనుకోండి, ఇంకా అయిపోయింది అంతే. మారిపోతున్నాం. ఎంతవరకు వచ్చేస్తామో తెలుసా? ఇక్కడికి వస్తాం. పునరుత్థానం లేదు, ఏమీ లేదు. నాకు కలిగిన పెద్ద ప్రశ్న ఏమిటి అని అంటే, ఇలా ఎలా జరిగింది అసలు? రెండో పెద్ద ప్రశ్న ఏమిటి అని అంటే, ఇలా నాకు జరగదేమని గ్యారంటీ ఏమైనా ఉందా? మీకుందా? లేదు, నేను చచ్చిపోయేంత వరకు పునరుత్థానం మీద స్టాండ్ బై ఉంటాను నాకు తెలుసు అనగలరా? నేనేమో ఆర్డినరీ చర్చిని పట్టుకురాలేదండి ఇక్కడికి, ఆర్డినరీ చర్చిని కాదు. నాకు తెలిసి ఈ 14 ఏళ్లలో ఈ సంఘంలో ఎవ్వరు భాషతో మాట్లాడడం నేను వినలేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకే మాట అంటున్నాను? నేను చూపించిన చర్చ్ మనకంటే ఒక మెట్టెక్కునే ఉంది. వీళ్ళు మాట్లాడగలరు, ప్రవచించేవారు ఉన్నారు, ఇందులో ప్రవక్తలు ఉన్నారు, స్వస్థపరిచేవారు ఉన్నారు, భాషలు అర్థం దేవదూతలతో కాన్వర్జేషన్ చేసేటోళ్ళు ఉన్నారట అండి. ఆర్డినరీ పీపుల్ కాదు వీళ్ళు. ఇలాంటి చర్చ్లో ఏ వాతావరణం రైజ్ అయిందో తెలుసా? లేదండి, పునరుత్థానం లేదేం లేదు. ఎందుకు ఇలా అయింది? ఈరోజు ఈ మాట మీదనే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దాని సమాధానం మీకు నాకు కావాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకు జరిగిందో మనకు తెలియాలి. సరే, దాని కన్క్లూజన్ మీకు ఎన్నికలో నేను తీసుకొస్తాను. కానీ కొద్దిసేపు ప్రభువుతో నడుద్దాం ప్రియమైన వాళ్ళరా. అసలు ప్రభు యొక్క వెలుగులో పునరుత్థానాన్ని చూద్దామండి. ఎంత అద్భుతంగా అనిపించిందంటే, నాకు ఒక మాట మెడిటేట్ చేస్తున్నప్పుడు నేను చాలా ఆనందపడ్డానండి ప్రభువులో. యోహాను సువార్తలోనికి మీరు వస్తే, యోహాను సువార్త ముందైతే మార్తా మరియా సందర్భం దగ్గర ఒక మాట చదువుకుందాం బలపరుచుకోవడానికి కోసం ఈరోజు సందర్భమును. ఆ తర్వాత నేను మీతో అన్నట్టుగా ఒక మంచి లోతైన వాక్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ముందైతే 11వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం గుర్తు చేసుకున్నాం. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టి ఉన్నారు. అప్పటికి 3 దినములు గడిచిపోయాయి. పోనీ ప్రభు దగ్గరికి సమాచారం రాలేదంటే వచ్చింది. కానీ దేవుని దగ్గర నుంచి ఇంకొక నడిపింపు ఏమిటంటే, ఇప్పుడు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళగలిగే అవకాశం ఉన్నా నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు. నేను వేరే ప్రణాళిక కలిగి ఉన్నాను. లాజరు మరణం త్రూ నిన్ను ఇంకోలా మహిమపరచాలని నేను ఏర్పాటు చేసి ఉన్నాను కనుక నువ్వు ఇక్కడే ఆగిపోయి 3 రోజుల తర్వాత వచ్చేసాడండి. ఏం చేయగలుగుతాం చెప్పండి? ఇప్పుడంటే ఫ్రీజర్ బాక్సులు ఉన్నాయి, అంతే కదా, మార్చరీస్ ఉన్నాయి, హోల్డ్ చేయగలుగుతున్నారండి. అప్పుడు ఏమనగలం? వరకున్న పద్ధతి ఒకటే, అత్తరు పోయడము, చుట్టూ బట్టలు చుట్టడం, లోపల పెట్టేసుకోవడం. కానీ వారికి తెలిసిపోయింది, వారు అంత సెక్యూర్ చేసినా అప్పటికే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది, మేము చేసింది ఎంతవరకు అంటే 1 రోజు ఉంటుందేమో అంతే. 3 రోజులు అయిందంటే ఖచ్చితంగా కుళ్ళిపోయి ఉంటుంది, వాసన కొడుతుంది. అయిపోయింది ప్రభువా. మార్త చాలా బాధతో అడిగింది, నువ్వు ఉండుంటే బాగుండు, నువ్వు ఏదో ఒకటి చేసేవాడి. అప్పుడు ప్రభు అన్నాడు, లేదు, లాజర్ బతుకుతాడు, లేస్తాడనగానే అప్పుడు మార్త ఒక మాట అన్నది, ప్రభు నాకు కూడా నమ్మకం ఉన్నది, ఎందుకంటే ధర్మశాస్త్రం కూడా కొన్ని దృఢపరిచిందండి వాళ్ళకి. దానియేలు గ్రంథంలో ఉంటుంది, మృతుల పునరుత్థానం, ఒకరోజు లేస్తారని కొన్ని వాక్యాలను బట్టి వారికి ఆలోచన ఉండేసరికి, ఓకే, మృతుల పునరుత్థానం నందు లాజర్ లేస్తాడు, అప్పుడు చూస్తాం అని అలా మాట్లాడని ప్రభు అన్నాడు. లేదు, ఇప్పుడు నువ్వు చూస్తావు. అంత పవర్ ఎక్కడిది ప్రభు అంటే, ఆయన ఇచ్చిన రిప్లైనే ప్రియమైన వాళ్ళ. నువ్వు ఒక రోజు ఎదురు చూస్తున్నటువంటి ఆ మృతుల పునరుత్థానం అనే ఒక డేవుని చూసావా? ఆ డే ఎవరు అనుకుంటున్నారు? అసలు నేనే ఆ పునరుత్థానాన్ని. కొంచెం కష్టం లేండి ఇందులో ఉన్న లోతు, నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమే. ఒక విధంగా గ్రాండెస్ట్ థీమ్ అండి బైబిల్లో రెజరక్షన్ అనేది. చిన్న థీమ్ కాదు ఇది. నేను అల్పుడను అయోగ్యులను కూడా ప్రియమైన వాళ్ళు పునరుత్థానం గురించి మాటికి మాట్లాడటకు చాలా లోతు కావాలండి. 83 సంవత్సరములు ప్రియమైన వాళ్ళ ఒక సేవకుని వర్తమానం రాత్రి వేళ 3 గంటలకు వింటున్నాను. ఆయన అన్నమాట నన్ను స్టన్ చేసిందండి. అప్పటికి ప్రభు పరిచర్యలో సాగుతూ 58 సంవత్సరాలు అయిపోయిందండి ప్రభు పరిచర్య చేసే. మీరు చెప్పండి, నవిలేసి ఉండొచ్చు కదా బైబిల్ని, A to Z ఈజీగా ఇలా ఫింగర్స్ మీద చెప్తాను అనొచ్చు కదా. ఆయన మొట్టమొదట బిగిన్ చేస్తున్నప్పుడు అన్న వర్డ్ వినగానే ఇక నన్ను నేను నేల మీద పడేసుకున్నాను. ఒక మాట అన్నాడు, ఈ వర్తమానము మీకు బోధించుటకు నేను అపాత్రుడు అయోగ్యుడు అనేసాడండి. షాక్ నేను అసలు. మై నాలెడ్జ్ సరిపోదన్నమాట దాని దగ్గర, అంతే. అందుకోసం ఇక్కడ మార్తతో ప్రభు మాట్లాడుతున్న మాటల్లో ఆ లోతు ఇలా ఊరికే చెప్పేయగలిగే శక్తి నాకు లేదండి. కానీ చదువుతాను, మీ వినికిలో మాటలు చదవాలి, ఎందుకంటే మన కళ్ళతో ఆ వాక్యం చూస్తే వినటం వలన విశ్వాసం కలుగుతుంది కనుక. యోహాను సువార్త 11వ అధ్యాయము
25వ వాక్యం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అడుగుతున్నాడు మనల్ని. విన్నాం కదా, నమ్ముచున్నావా? నమ్ముతున్నాను ప్రభు అంటే ఆమేనందామండి, అంతే. ఇంకా నిశ్చయంగా నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏమండి, ఇప్పుడు మృతుల పునరుత్థానము లేదు మేము నమ్మము అని అంటే దేని కోల్పోతున్నట్టు తెలుసా? దేని కోల్పోతున్నట్టు తెలుసా? మళ్ళీ నేను బతుకుతానన్న ఆ నిరీక్షణనే కోల్పోతున్నట్టండి. సరే, కొంచెం వ్యక్తిగతంగా పార్షియల్గా మాట్లాడతానండి, ప్రకృతి సంబంధంగానే కొంచెంసేపు మాట్లాడతాను. ఎవరో 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఉన్నారు, ఆయన తిరిగి లేచారు. నేను నమ్మితే నాకు వచ్చేది ఏంటండి, నమ్మకపోతే నాకు ఇచ్చేది ఏంటండి, అందుకోసం నేను నమ్మను అంటాను. ఓకే అనుకుందాం. కానీ ఈ లేఖనం చదివినప్పుడు మాత్రం ఏమర్థం అవుతుందో తెలుసా? నమ్మితేనట ఆయన కాదట, ఆయనతో పాటు నేను కూడా బతుకుతాను. నా కోసం నమ్మాలి కదా. నేను కొద్దిసేపు మానవ సంబంధిగా మాట్లాడుతున్నాను ప్రియమైన వాళ్ళ. అట్లీస్ట్ నా కోసం నేను నమ్ముకోవాలి కదా. రేపు నేను నిశ్చయముగా మళ్ళీ లేస్తాను. ఇది ఈ మధ్య ఈ ఇయర్ నాకు బాగా అనిపించిందండి. ఏంటి అసలు ఎందుకు పునరుత్థానం ఇంత హైలైట్గా మనం మాట్లాడుకోవాలి క్రిస్టియానిటీలో? ఎందుకంటే మనకు తెలిసిన బయట రిలీజియన్స్లో కూడా మళ్ళీ అంటే పునర్జన్మలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా, అంతే కదా, మనకు వినపడుతుంటాయి. అవి ఉన్నాయి కదా, వాటితో పాటుగా ఏంటి మనకి ఇది వ్యత్యాసం అంటే బాగా వినండి. ఏ పునర్జన్మ కూడా మళ్ళీ నీకు పాత శరీరంతో ఉంటుందని ఏ మత గ్రంథం చెప్పలేదండి. అంతే, ఫేజ్కి అన్నీ వేరు అంతే వాళ్ళవి. కానీ ఒక బైబిల్ మాత్రం ఏం చెప్పిందో తెలుసా ప్రియమైన వాళ్ళారు? పునరుత్థానం అంటే స్టాండ్ అగైన్ అనుకోండి, ఒక విధంగా తిరిగి నిలబడుట, ఒక విధంగా. ఈ బాడీ అండి, దీన్ని ఎందుకు బిలీవ్ చేస్తున్నానో తెలుసా? ఇప్పుడు ఈ శరీరం ఉందని నాకు తెలుసు అండి, మీకు తెలుసు. ఇది మళ్ళీ తిరిగి చేస్తుందని ఇదే ఎవిడెన్స్ అండి. ఇది ఇక్కడ అయిపోతుంది, రేపు ఇంకేదో నీతో యాడ్ అయిపోతుంది, కొత్త బిగినింగ్. ఈరోజు 2 కాళ్ళతో ఉన్నావు, ఆ రోజు 4 కాళ్ళతో ఉంటావు, లేకపోతే 44 కాళ్ళతో ఉంటావు. ఎవిడెన్స్ కాదండి అది. ఎందుకు ఎవిడెన్స్ కాదంటున్నాను తెలుసా? నేను ఈ బాడీలో ఉంటే బతకగలనని ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నన్ను 4 కాళ్ళ దాంట్లో పెడితే బతకగలనని నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలని పెట్టినా చచ్చిపోతాను నేను కదా, అంతే. లేదు 4 కాదు, ఇంకో దానికి 8 ఉన్నాయట, ఇంకో దానికి 16 ఉన్నాయట, చాలా ఎక్కువ ఉన్నాయి కదా, దాంట్లో జాయిన్ అయిపోతానంటే బతకమండి, ఎవిడెన్సే లేదు. అందుకోసం ప్రియమైన ఈ పునరుత్థానం ఎందుకు యూనిక్గా కనబడుతుంది అని అంటే, ఈ పునరుత్థానంలో మనం చూడబోతుంది ఏంటంటే ఈ శరీరము మళ్ళీ తిరిగి లేచి జీవించుట. ఎట్లా నమ్ముతావు నువ్వు? ఇప్పుడు బతుకుతుంది కనుక బతుకుతుందని నాకు నమ్మకం ఏర్పడింది. ప్రభువు కూడా అదే అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా, గుర్తుపెట్టుకో. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ప్రభు దృఢపరుస్తున్న ఆ మాట ఆయన యందు పునరుత్థానం కనబడుతుంది. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి కూడా పునరుత్థానం ఉందని ప్రభు చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. రైట్, ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనకెందుకు ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభు పునరుత్థానము? ఇంతసేపు మీతో ఏం మాట్లాడాను? పునరుత్థానం అంటే మళ్ళీ మనం తిరిగి బతుకుటాన్ని మాట్లాడాను కదా. నా వైపు అండి అది. నాకు ఎంత అర్థమైందంటే ఓకే, పునరుత్థానం అంటే ఏంటంటే నేను బతకడం. కానీ ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే అసలు నాకు పునరుత్థానం ఇద్దాం అనుకుంటున్న ఆయన ఆలోచన ఏంటి? అసలు నాకు ఎందుకు పునరుత్థానం ఇవ్వాలనుకున్నాడు ఆయన? రండి, యోహాను సువార్త 17. ఇదే నన్ను బాగా ఆకర్షించింది ప్రియమైన వాళ్ళు. యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి మీరు వచ్చి చూస్తే ప్రభు మాటల్లో ఆయన ఆలోచన చూద్దాం. ఇప్పుడు ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని మరలా తిరిగి లేపాలనుకుంటున్నాడు ఇప్పుడు చూడండి ప్లీజ్. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈ రెఫరెన్స్ విషయంలో మనీ బ్రదర్కు థ్యాంక్స్ కూడా, మనం చెప్తున్నప్పుడు చాలా బాగా ఆకర్షించిందండి ఈ మాట. 17వ అధ్యాయం 24 చూడండి. ఇది నా బైబిల్లో ఫ్రంట్ పేజీలో రిఫరెన్స్ అయిందండి. ఇక యోహాను సువార్త 17వ అధ్యాయం 24 చూడండి. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. రివీల్ చేస్తున్నాడంటే ఆయన ఇంటెన్షన్ని. ప్లీజ్ అండి, ఈ మాట మీద నుంచి ఈజీగా వెళ్ళిపోకండి ప్లీజ్. ప్రభువు మీకు నాకు ఎందుకు పునరుత్థానం ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? ఒకటి చూపించాలనుకుంటున్నాడటండి ఆయన. రా, నా మహిమ నువ్వు చూడాలి. ఆశ ఉందా అండి? ఆశ ఉందా? చాలా సంవత్సరాలు మనందరం ఒక విశ్వాసంలో నడిచామండి. తర్వాత మార్చాం, కరోనా దగ్గర నుంచి చేంజ్.
ఈ చేంజ్కి రీజన్ ఎవరో మీకు చాలామందికి తెలియదు ప్రియమైన వాళ్ళ. అసలు ఎందుకు చేంజ్ అయింది, ఇంత ఎందుకు మార్చుకున్నారు వీళ్ళు? అసలు ఒక కొత్త పంత. ఒకప్పుడు వీళ్ళే దూషించినవి, వీళ్ళే కొట్టిపడేసుకున్నవి, వీళ్ళే తృణీకరించినవి, వీళ్ళే జ్ఞానంతో పక్కకు నెట్టేసినవి, ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళి వాటన్నిటిని తెచ్చుకుంటున్నారు? అసలు ఏంటి? ఒకే ఒక్క మాట అండి, నిజం. అది సంఘ కాపరి గారికైనా నాకైనా మొత్తం ఆ ఆలోచన ధోరణి మారుటకు ఒక సేవకుడు తన మాటల్లో గట్టిగా అన్నమాట, క్రైస్ట్ మస్ట్ బీ విండికేటెడ్ అన్నాడండి ఆయన. స్టిల్ రింగ్ అవుతుందండి నా చెవులలో ఆ మాట. ఆయన ప్రభావ మహిమలతో నిరూపింపబడాలి, అది చూడాలంతే. చిన్నది కాదండి, ఏదో మన సెల్ఫ్ గెయిన్ కోసం కాదండి క్రిస్టియానిటీలోకి మనం వచ్చింది. మన సెల్ఫ్ గెయిన్ కోసం కాదు, మన సొంత ప్రయోజనాల కొరకు, మన సొంత లాభాల కొరకు, మన సొంత సుఖాల కొరకు, మన సొంత ఆలోచనల కొరకు కాదు క్రైస్తవ్యం ఉన్నది. క్రైస్తవ్యము ఎందుకు ఉన్నది అని అంటే క్రీస్తు మహిమను చూచుటకు. ఆశ ఉందా మనకి? కోరుతున్నామా? మనం కోరుతున్నామా? మళ్ళీ తిరిగి లేవడానికైతే నేను ఒక మాట అంటానండి, ఈ బతుకు సరిపోతుందిలేండి మనకి, అంతే కదా. మీరు నేను అర్థం చేసుకొని మళ్ళీ బతకాలి అంటే ఇవి సరిపోతుందండి, అంతే కదా. ఇంతకంటే ఫుల్లెస్ట్ ఏం బతుకుతారండి? ఒకసారి ఆలోచిద్దాం. ఇంతకంటే ఎక్కువ ఇంకేం బతుకుతాం? ఇప్పటికి కూడా స్ట్రేంజ్ అండి, ఏది ఎక్కువసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం సంఘ కాపరి గారు నేను. ఏమిటి అంటే మనకు 60 ఏళ్ళకే ఇంత అవుతుంది కదా. అసలు ఎర్లీ టైమ్స్లో ఆది కాండం చదువుతున్నప్పుడు ఒక ఆయన 900 బతుకుడైంది, ఇంకొక ఆయన 960 బతుకుడైంది, ఇంకొక ఆయన 800 బతుకుడైంది. ఎట్లా గడిపి ఉండొచ్చు అసలు ఆ దినాలు? ఒకసారి ఆలోచించండి. ఎంత టైమో తెలుసా? ఎట్లా అసలు పట్టుమని ఒక రోజు కూర్చుంటేనే సరిపోతుందండి వైఫ్ అండ్ హస్బెండ్. ఒకరోజు అయిపోయింది అంతే. ఇంకా నాకు అనుభవం లేకపోయినా మీకు తెలుసు నేనేమంటున్నాను. 800 సంవత్సరాల్లో ఆ ఒక్క రోజులో ఎన్నిసార్లు వచ్చి ఉండొచ్చు వాళ్ళకి? ఎంత పెయిన్ ఫీల్ అయ్యి ఉండొచ్చు? చదివామా మనం ఎప్పుడైనా పెయిన్ గురించి? మనం ఏమన్నా లేదండి. వారి జీవితమును జీవించుటకు ముందుకు సాగినట్టుగా కనపడింది. మిస్టరీ ఏంటో తెలుసా? మనం ఒకవేళ బతకడానికంటే ఇది సరిపోతుంది ప్రియమైన వాళ్ళారా. 60 ఏళ్ళకే ఎన్ని చూడాలని చూసాము, ఎన్ని అనుభవించాలని అనుభవించాము, ఎన్ని తినాలో అన్ని తినాము, ఎన్ని కట్టుకోవాలని కట్టుకున్నాం, అంత అయిపోయిందండి. మళ్ళీ తిరిగి లేవాలన్న ఆలోచనలో ఇదే ఉంటే ప్రియమైన ఈ జీవితము చాలు మనకి. కానీ మళ్ళీ తిరిగి లేవాలన్న ఆలోచనకు నాంది ఏంటో తెలుసా? తండ్రి నేనున్న చోట వీరు కూడా ఉండవాలని కోరుతున్నాను, ఎందుకంటే వీరందరూ నా మహిమను చూడవాలని నేను కోరుచున్నాను. వాళ్ళు చూడాలి. వాళ్ళు నమ్మిన వారి రక్షకుడు, వారు వెంబడిస్తున్న వారి నీతి రాజు, వారి అపరాధముల నిమిత్తము, వారి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటకే తన ప్రాణమును అర్పించి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి సమాధి చేయబడినటువంటి వారి ప్రభువుని వారు చూడాలి. నిజం ప్రియమైన వారలారా. ఇలా ఆలోచిస్తున్నప్పుడు అండి, అందుకోసమే అపోస్తల కార్యం నుంచి హిస్టరీ వేరండి. ఇక వారు ప్రభువుతో నడిచిన విధానమే వేరు. అసలు విధానమే ఇంత ఎందుకు చేంజ్ అయింది? మేము దినమల్లా వద్దకు సిద్ధమైపోయాం, వధింపబడిన గొర్రెలము వదకు సిద్ధమైపోయి ఉన్నామంటాడు ఒక భక్తుడు మాట్లాడుతూ. అయ్యో ఏంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఎందుకు సాగుతున్నారు మీరు? ఇలా ఎందుకు సాగుతున్నారంటే వారికి అర్థమైంది ఈ మాట, మా ప్రభు మహిమను మేము చూడాలి. ఈ ఆలోచనతో చూద్దామండి ఇక్కడ నుంచి మనం రెజరక్షన్ని. ఈ ఆలోచనతో మళ్ళీ చదువుతున్నాను. యోహాను సువార్త 17:24. మీ హృదయంలో ముద్రింపబడాలండి ఈ మాట, ప్లీజ్ గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. 24వ వాక్యం. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. అందుకోసం ప్రియమైన వాళ్ళారా, ఓకే ఇంతకాలం మేము విన్నట్టుగా పునరుత్థానాలు అవన్నీ మాకు ఉండవంటే ఉన్నాయండి, వాటిని నేను కొట్టిపడేయటం లేదు. కానీ ఇంకొంచెం శ్రేష్టత వైపు లాక్కొస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. ఆ శ్రేష్టతలో కనపడుతుంది ఏంటంటే నా ప్రభు మహిమని నేను చూస్తాను తిరిగి లేస్తే. మీరు చెప్పండి, ఎన్ని రోజులు చదువుకుందాం ఈ అక్షరాలలోనే ఈ ప్రభువుని? ఇప్పుడు చేస్తుంది అదే కదండి. ఎన్ని రోజులు విందాం ఒక థర్డ్ పర్సన్, అంటే ఒక మూడో వ్యక్తి బోధలో ఎన్ని రోజులు విందాం? మీరైనా నేనైనా ఎన్ని రోజులు ఇంక ఇలా?
కానీ మనకు ఉండవలసిన ఆలోచన ఏంటంటే, ఎందుకు మనలో పునరుత్థానము ఒక సజీవముగా నిత్య నూతనంగా ఎందుకు ఉండాలి అని అంటే, నేను ఎవరి గురించి అయితే వింటున్నానో, నేను ఎవరితోనైతే మాట్లాడుతున్నానో, నేను ఎవరి గురించి అయితే చదువుతున్నానో, ఆయనను రేపు నేను చూడబోతున్నాను. ఎలా అంటే తండ్రి ఆయనకు అనుగ్రహించిన మహిమలో చూడబోతున్నాను నేను ఆయనని. అందుకోసం ఆశ త్వరపెడుతుండాలి మనల్ని. అందుకోసం ప్రభు కూడా ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 5లోనికి రండి ప్రియమైన వారలారా. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఆయన కూడా దాన్ని మనకు గ్యారంటీ చేస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు కూడా. యోహాను సువార్త 5వ అధ్యాయము 24 ముందు చదువుదాం, 23 నుంచి చదువుదాంలేండి. రైట్, 23 నుంచి. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. చూడొద్దా? ఆలోచించండి ఒకసారి. చూడొద్దా? మనము సర్వాధికారం అంతయు మన ప్రభువుకు అప్పగించబడినటువంటి స్థితిని చూడొద్దా? నేను తిరిగి లేస్తే సరిపోతుంది. అయ్యో లేస్తామండి, మీరేంటి నేనేంటి? అన్యుడు కూడా తిరిగి లేస్తాడు వాడు వంతులో, వానికి ఒక రోజు ఉంది కనుక. లేదు మనకే ఉంది రిజరెక్షన్, వాళ్ళకి లేదనుకుంటున్నారు మీరు బైబిల్లో? వాళ్ళకు కూడా పునరుత్థానం ఉందండి. ఎక్కడుందంటారా? కిందనే చదువుదాం. ఇప్పుడు చూడండి 29 చూడండి, 29వ వాక్యం. 28-29. దీనికి ఆశ్చర్యపడకుడి. ఎందుకంటే ఇప్పుడు నిజమే, ఇది మనకు మాత్రమే పునరుత్థానం ఉంది, వానికి లేదని అంటే సడన్గా వానికి కూడా ఉందంటే ఆశ్చర్యమే మనకు. డోంట్ బీ మార్వెల్ అంటాడండి. దీనికి మీరు ఆశ్చర్యపడకండి. ఏం జరగబోతుందట? ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. అయిపోయింది. అందరూ వస్తారట. ఓకే, పెద్ద డిబేట్ ఉంది ఇక్కడ. ఏది ముందు ఏది వెనక, ఏమన్నా టైప్ గ్యాప్ ఉందా, కొద్ది టైమా, ఎట్టే టైమా, చాలా ఉందండి థియాలజీ పరంగా. సరే, ఇదంతా మనకు లోతు, ఇప్పుడు దాన్ని పక్క పెట్టేది. కానీ ఒక మాట మాత్రం ఇక్కడ ఏం కనపడుతుందో తెలుసా? ఒక రోజట సమాధులలో ఉన్న వారందరూ బయటకు వచ్చే రోజు అయితే ఇప్పుడు మనదేమి స్పెషల్ కాదు. ఎప్పుడు స్పెషలో తెలుసా? ఎప్పుడు స్పెషల్ అంటే, నా ప్రభు యొక్క మహిమను నేను చూడాలన్నప్పుడే స్పెషల్ అండి ఆ డే. మళ్ళీ చెప్తున్నాను నేను, మన స్వార్థమైనది, మన స్వప్రయోజమైన బౌండరీని బయటకు వచ్చి చూసి నా ప్రభు యొక్క మహిమను, సర్వాధికారము ఆయన చేతికి అప్పగింపబడినటువంటి ఆ రోజును, ఆయన సింహాసనాసీనుడై యుగ యుగములు ఏలుతున్నటువంటి ఆ స్థితిని నేను చూడాలన్న రోజు ఇది స్పెషల్. నిజం, మామూలు స్పెషల్ కాదు ఇది. అంటుంటారు కదా, ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ లేదా? మనకు రొటీనేనండి. దాని ఫ్రేగ్రెన్స్ పిల్లల్లో కనబడుతుంటుంది, అంతే కదా. ఒక చిన్న జాయ్, అన్నీ వేరుగా ఉంటాయండి కదా. ఈరోజు ఆనందం దూరం అయిందండి క్రైస్తవునికి, మీకు నాకే. ప్రభులో పిల్లల్లో ఉన్నటువంటి ఆ కేరింత మనకు దూరం అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మన వైపుకి వచ్చుకున్నాం, మన స్వార్థం వైపుకి వచ్చేసాం. కానీ అంటున్నాడు ప్రభు, మేలు చేసినవన్నీ నేను జీవ పునరుత్థానంలోనికి లేపబోతున్నాను. ఈరోజు జీవ పునరుత్థానం గురించి కొంచెం మాట్లాడాలని మీతో. ఎందుకంటే కింద అన్నాడు, కీడు చేసిన వానికి తీర్పు పునరుత్థానం ఉందట ప్రియమైన వాళ్ళారా. దానికి నేను ఇక్కడ కూర్చోవాల్సిన పని లేదు, ఒక దినాన్ని కేటాయించుకున్న పని లేదు, ప్రార్థన అలవాటు అవసరం లేదు, చర్చ్ వద్దు, ఫెలోషిప్ వద్దు, ఏదో అవసరం లేదండి. దేనికి? తీర్పు పునరుత్థానంలో మనం ఎలిజిబుల్ అవ్వడానికి. దానికి ఇవన్నీ అవసరం లేదు. పోయి బతుకుదామండి లోకంలో. కంటికి నచ్చింది చేద్దాము, మనసుకు తోచింది చేద్దాము, అనుసరించవలసిందంతా అనుసరిద్దాం, ఏ పాపమైనా చేసుకుంటూ బతుకుదాం ప్రియమైన వాళ్ళారా. అయిపోయింది అంతే. వాడికి కూడా ఉంది, నాకు అదే ముఖ్యం అన్నట్టు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ నాకు జీవ పునరుత్థానం కావాలని నేను కోరుకుంటే గుర్తుపెట్టుకోండి, అది మేలు చేసిన వారికట. ఏంటి ఇక్కడ దీని అర్థం? దోస్ హూ హ్యావ్ డన్ గుడ్ వర్క్స్ అంటాడండి ఇంగ్లీష్లో. దాని అర్థం ఏంటి? బాగా మంచి పనులు చేసిన వాళ్ళు దాన్ని కాదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మన పనులతో మనము సంపాదించుకునేది కాదండి ఇది. బయటికి వెళ్ళిపోయి మంచి పనులు చేస్తూ ఒక మంచి వ్యక్తిగా ఉంటూ గౌరవము ఉంటాయి కదా, గుడ్ బీయింగ్ అని, అందుకు కాదండి. అది కాదు మేలు అనంటే. తండ్రి చిత్తమును జరిగించుటలో ఆ పదం అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. కొర్నేలు దగ్గర కూడా పేతురు వెళ్తారు. పేతురు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తును గురించి సువార్త చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన ఎత్తుకున్న మాట ఏంటో తెలుసా?
ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయనట మేలు చేయుచూ ఉండేనన్నటువంటి పదాన్ని ప్రయోగిస్తాడండి పేతురు గారు అక్కడ. సరే చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, సందర్భం వచ్చింది కనుక చూసుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38. కొంచెం స్పీడ్గా వెళ్తాను ఇక్కడ నుంచి, ప్లీజ్ నాతో ఫాలో అవ్వండి. ఇక అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38 నుంచి, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఏంటి ఆయన మేలు చేయుచుండెను అనంటే, ఒక మంచి పనులు చేసుకుంటూ పోతున్నాడు అనంటే మీకు తెలుసా ప్రియమైన వాళ్ళారా, ఈ అపోస్తుల కార్యంలోనే పేతురు యోహానులు స్వస్థపరిచినటువంటి ఒక వ్యక్తి ఉంటాడండి 3వ అధ్యాయంలో. ఆ వ్యక్తిని ఏ రోజు కూడా యేసుక్రీస్తు స్వస్థపరచలేదు, కనపడ్డా కూడా. కనపడ్డాడని గ్యారెంటీ ఏంటి అని అంటే, ప్రతి దినము దేవాలయం అరుగు మీద కూర్చోబెడతారటండి తీసుకొచ్చి మెట్ల మీద. మీరు చెప్పండి, డైలీ పోకపోవచ్చు అనుకుందాం, ప్రభు సంవత్సరానికి అయితే కొన్ని పండుగలకైతే పోవాలి కదా, కానీ మెజారిటీ టైమ్స్ ప్రభు ఆలయం విజిట్ చేసిన ఇన్స్టెంట్ లేవా? ఉన్నాయి. మరి ఎప్పుడు ఎందుకు స్వస్థపరచలేదు? ఒకవేళ మంచి పనులు లేదంటే ఇక ఈ బిజినెస్ మీద ఎందుకు ఉండలేదు ఆయన? ఎంటైర్లీ డిఫరెంట్ అండి. తండ్రి యొక్క చిత్తమును ఒక విధంగా ఏమన్నా అర్థం చేసుకోగలమంటే మేలుగా అర్థం చేసుకోగలమండి మనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17 కూడా అదే చెప్తుంది ప్రియమైన వాళ్ళారా. లోకము దాని ఆశయు గతించిపోవును, కానీ తండ్రి చిత్తమును జరించేవాడు నిరంతరము నిలుచును అంటాడు అక్కడ. మీరు నా ఆలోచనను పట్టుకోవాలని కోరుతున్నారు, పదాలను మాత్రమే సరిపోల్చొద్దు ఇక్కడ. ఏమంటే మేలు చేసిన వాడు జీవ పునరుత్థానంలో పొందుకొను అంటే తండ్రి యొక్క చిత్త ప్రకారము బతికిన వాడు దేంట్లో ప్రవేశం కలిగి ఉన్నవాడు కాబోతున్నాడు అంటే జీవ పునరుత్థానంలోనికి. ఏం కనబడబోతుంది జీవ పునరుత్థానంలో? యేసుక్రీస్తుకు సర్వాధికారం అనుగ్రహింపబడినటువంటి స్థితిని చూస్తాం ప్రియమైన వాళ్ళారా. తండ్రి ఆయనకు అనుగ్రహించినటువంటి మహిమను మనం చూడబోతున్నాం. అందుకోసమేనండి ప్రకటన గ్రంథంలో ఆ పద ప్రయోగం జరిగింది. మొదటి పునరుత్థానంలో పాలు కలిగిన వారు ధన్యులు అన్న పదం ఉందండి బైబిల్లో మనకి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం రండి ప్రియమైన వాళ్ళారా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుంచి 6 వాక్యాల సందర్భం అదే. పొడిగా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో వస్తుంది కనుక ఇప్పుడు చదవలసిన మాట అయితే నేరుగా చదువుతున్నాను. 6వ వాక్యం, ఈ మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులు పరిశుద్ధులునై ఇందురు. ఏముంది మొదటి పునరుత్థానంలో? ఏముంది మొదటి పునరుత్థానంలో? దూత చూస్తుందట. ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను. సర్వాధికారము, సర్వ మహిమయు ఇగో ఇప్పుడు క్రీస్తు ఆయను. ఈ అధికారములు రాజ్యములన్నీ క్రీస్తు ఆయనని అక్కడక్కడ 11వ అధ్యాయంలో కావచ్చు, ఆ తర్వాత 13వ అధ్యాయంలో కావచ్చు, ఈ పొడి మాటలుగా కనపడుతుంటాయండి. మనం ఈ బుక్లో చూస్తుంటాం బ్యాక్ వెళ్ళి. ఏం కనపడుతుంది మొదటి పునరుత్థానంలో? తండ్రి సర్వాధికారం అంతయు తన కుమారునికి అనుగ్రహించి సింహాసనం మీద కూర్చుండబెట్టి లోకమును ఏలించుచున్నటువంటిది చూస్తున్నారు ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలిగిన వారు. అందుకని అంటున్నాడండి భక్తుడు, మొదటి పునరుత్థానంలో పాలు కలిగిన వారు ధన్యులు. వీళ్ళు ఏ ఎలిజిబిలిటీకి అర్హులయ్యారు, ఏ అర్హత వీళ్ళకు దొరికింది అంటే క్రీస్తు ఏ విధంగా మహిమపరచబడుతున్నాడో చూడగలిగేటువంటి భాగ్యం దొరికింది ప్రియమైన వాళ్ళారా. రైట్, ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరెవరికి ఇస్తాడు? ఇది సెలెక్టెడ్ పీపులేనా? అందరికండి. ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఉంది ఇందులోకి ప్రవేశం. ఇందాక మీతో అన్నాను కదా, కొరంథీ సంఘం కోల్పోయినట్టుగా బిగిన్ అయినప్పుడు, ప్రారంభమైనప్పుడు ఓకే మేము అంగీకరిస్తున్నాం, ప్రభుతో కూడా తిరిగి లేచి ఆయన రాజ్యం చేసేటువంటి జీవితంలో మేము కూడా ఉండాలనుకుంటున్నాం. అదే కదా పరలోక రాజ్యం సమీపించున్నది, ఇప్పుడు మారు మనసు ఉంది, అందులోనికి ప్రవేశించండి అన్న ఇన్విటేషన్ అందరూ తీసుకున్నది. కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చేంజ్ అయింది ట్రాక్, చేంజ్ అయిపోయింది ట్రాక్. ఆ చేంజ్ అయిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఎక్కడ చేంజ్ అవుతుందో తెలియాలి. ఓకేనండి, సంఘంలో ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి మీ బోధకు బాగా వెనక విరామం లేకుండా బోధించి మిమ్మల్ని ఒక ట్రాక్ మీద పెట్టడానికి ప్రయత్నం చేశాం. కొంత మీకు అర్థం చేయించాం. ఏం అర్థం చేయించాం? ప్రభు యొక్క రాజ్యం ఉన్నది, అది రాబోతున్నది. ప్రభు మళ్ళీ అధికారం అంతటిని తన చేతుల్లోనికి తీసుకొని ఏలబోతున్నాడు. ఆ ఏలబోతున్న క్రమంలో ఆయనకు ప్రతినిధులుగా ఎవరిని ఏర్పాటు చేసుకొని లోకములను ఏలబోతున్నాడు అని అంటే మనల్ని అని మీకు చెప్పి మీ హృదయంలో గూడుపడుతున్నాము ఆ విషయాలను. రైట్, ఇక్కడ వరకు అగ్రీగానే ఉందండి. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే ఇంత మంచిగా సాగుతున్నా నేను ఎక్కడ ట్రాక్ డివైట్ అవుతాను,
ఏ సందర్భాలు నా జీవితంలో మీ జీవితంలో చోటు చేసుకుంటే అసలు మళ్ళీ పునరుత్థానమే లేదన్నటువంటి సందిగ్ధంలో పడిపోయేటువంటి స్థితికి వస్తాం మనం. మా జీవితంలో జరిగిందండి అది నిజం. ఒక 8 years అదే ఉండే నాది. మళ్ళీ బిలీవ్ చేయలేదండి. ఇదంతా ఏం లేదు, ఇక్కడ అయిపోయామా, ఇక్కడ షట్టర్ డౌన్ అంటే హెవెన్లో షట్టర్ అప్ అంతే. ఇంకా ఇక్కడ అయిపోయిందంటే ఎక్కడికి, ఇంకా డైరెక్ట్ అక్కడికే. అట్లానే ఉండేనండి. దాని అర్థం ఏంటి? నిజంగా పునరుత్థానం గతించిపోయిందని చెప్పుకుంటున్నటువంటి ధోరణి అది. ఎప్పుడు చూడాలి? ప్రభు యొక్క మహిమను చూడొద్దా? పునరుత్థానం ఎందుకు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు తెలుసా ప్రభు? మీరు చూడాలి, మీరు వెంబడించిన మీ ప్రభువును మీరు చూడాలి. ఆయన తండ్రి ఆయనకు అనుగ్రహించిన మహిమను మీరు చూడాలి. సర్వాధికారమైన కలిగి ఈ లోకమును ఏలుతున్నది మీరు చూడాలి. అదండి రెజరెక్షన్ అంటే. ఒక క్రిస్టియన్గా మనల్ని పిలుచుకున్న పిలుపులో అది స్థిరంగా ఉంది ప్రియమైన వాళ్ళారా. అందుకోసం అపోస్తల కార్యంలో కూడా భక్తులు సాగుతున్నప్పుడు వారు బోధించుకుంటూ వెళ్ళిపోయిన స్వార్థ ఏంటో తెలుసా? దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అంతే. ఎందుకు అంతగా దాన్ని అంతగా బలంగా సంఘంలోకి తెచ్చారు? రండి, మనం ఆరాధిస్తున్న మన ప్రభువును చూడాలి. ఇప్పుడు ఆయన అధికారంలో, ఆయన నిరూపింపబడుతున్నప్పుడు, ఆయన ప్రభావ మహిమలతో ఆయన కనపరచబడుతున్నప్పుడు మనం చూడాలి. చూడకపోతే ఎలా? అదే పిలుపండి. చేంజ్ అయిపోయింది మా జీవితంలో. ఎందుకు చేంజ్ అయిపోయిందో ఇప్పుడు మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సెట్ చేసినంటే మీరైనా నేనైనా మళ్ళీ సెట్ చేసిన తర్వాత మళ్ళీ పడిపోయే అవకాశాలు ఉన్నాయా లేవంటే ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఎందుకు లేవు? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇప్పుడు రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. వెరీ సీరియస్ అండి ఈ చిన్నది. ఈ సెకండ్ హాఫ్ చాలా సీరియస్గా ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ చాప్టర్కి ఒక ప్రత్యేకత ఉంది ప్రియమైన వాళ్ళారా. ఏంటి ఈ ప్రత్యేకత అనంటే, ప్రభులో 25 ఏళ్ళు నడిచాడు. అలా ఇలా కూడా కాదండి, ఆయన అన్కాంప్రమైజింగ్ అండి. ఆ నడిచిన విధానం కూడా ప్రభులో ఎలా అంటే అసలు రాజీకే రాలేదట. ఆయన చాలా మనల్ని వేదన గురి చేయాలన్నమాట. రాజీకి రాలేదటండి ఆయన. నన్ను రాజీకి వచ్చేటట్టుగా ఏవి చేస్తున్నాయి నాతో ఉన్నవా, అయితే వాటితోనే నేను రాజీ పడతాను. అయిపోయింది అంతే. ఇంకా వదులుకోవాలా, వదులుకుంటాను. చెప్పండి, తీసుకోగలమా ఇలాంటి బోల్డ్ డిసిషన్? పోనీ నాతో ఇవి కొంచెం ఉపయోగపడతాయని ఉన్నవి కూడా ఏ రోజు కూడా అవి నాకు లాభం అనుకోలేదటండి. అనుకోగలమా? ఈరోజు ఎంతో కొంత ఫైట్ చేశానండి. అవసరమైతే దూరాలు పెరిగినాయని లేదు మనుషుల మధ్య, అవసరమైతే మనకు మాటలు లేవు బంద్ అయిపోయినా పర్వాలేదు, అవసరమైతే నీదొక ఇల్లు నాదొక ఇల్లు అయిపోయినా పర్వాలేదు, కానీ నేను కాంప్రమైజ్ అవ్వను. క్రిస్టియన్గా ఉండి మనలోనే కనబడుతున్న ధోరణి. మరి ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు? ఈయన పెక్యులర్ పర్సన్ అండి, ఆయన అలానే బిహేవ్ చేస్తాడు అనుకుందాం. నిజమేనండి, కొంచెం ప్రత్యేకంగానే కనబడుతున్నాడు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన దాన్ని గురిగా పెట్టుకున్నాడు కనుక చాలా ప్రత్యేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టేశాడండి ఆయన. ఆయనకి ఏమర్థమైపోయింది అని అంటే, నేను ఇంతగా బిలీవ్ చేస్తున్న ఈ పునరుత్థానంలో నేను ప్రవేశించడం అనేది ఆషామాషి విషయం కాదని ఆయనకు తెలిసిపోయిందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యము 10వ వాక్యం నుంచి ముందు 10 చదువుదాం. 10 అయితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని. ప్లీజ్ కొంచెం ఏకాగ్రత పెట్టండి ఆ మాట మీద. ఇంతకుముందు మీకు ఒక మాట మీ మనసులో పెట్టాను. ఏం పెట్టాను? జీవ పునరుత్థానం ఉంది, తీర్పు పునరుత్థానం ఉంది. మనము తీర్పు పునరుత్థానంలో పాలు పొందడానికి పెద్దగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అసలు బిలీవ్ కూడా చేయని అవసరం లేదండి. యేసుక్రీస్తుని లేస్తాం తీర్పు కోసం. ఒకవేళ పునరుత్థానము ఇంత సింపుల్ అని మనం అనుకుంటే, ఈయనను అంగీకరించను కూడా ఉన్నప్పుడు పౌలు గారు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు? ఎందుకంటే ఈయన గురి వేరుగా ఉంది. నాకు ఇప్పుడు తీర్పు పునరుత్థానంలో వంతు కాదు నాకు కావాల్సింది. నాకు ఎందులో కావాలంటే జీవ పునరుత్థానంలో నాకు వంతు కావాలి. నాకు జీవ పునరుత్థానంలో వంతు కావాలి. అందుకోసం ఆయనకు అది చూడగానే ఏ విధంగా తోచిందట అంటే, కింద అంటుంటాడు ప్రియమైన వాళ్ళ. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, ఏ విధము చేతనైనను, ఎట్ ఎనీ కాస్ట్. అంత సింపుల్ కాదా? కాదు ప్రియమైన. నేను కొంచెం గట్టిగా మాట్లాడుతుండొచ్చు అండి, ఎందుకంటే ఈరోజు మీ హృదయాలకు స్థిరంగా రావాలని పెద్ద పెద్ద స్వరాలతో నేను చెప్తుండొచ్చు. చెప్పినంత మాత్రాన నేను తేలిపోయేవాడిని అవుతాను, జాగ్రత్త లేకపోతే వింటున్న మీరు కూడా అక్కడ నిలబడతారు ప్రియమైన వాళ్ళ. ఈ జీవితము దేవుడు మనకిచ్చింది వ్యర్థమైపోయేటువంటి పరిస్థితులు పెద్ద దూరంలో లేవని మనకిట్టే బోధపడాలండి. ఈ మాటలు మనల్ని కట్టుకోకపోతే, ఏ విధము చేతనైనను. ఎందుకు ఈ మాట అంటున్నాడు? జీవ పునరుత్థానంలోనికి పాలు పొందుట అనేది ప్రియమైన వాళ్ళారా చిన్న విషయం కాదండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే ఇది మీతో నాకు చెప్పడానికి కూడా కష్టంగానే ఉంది, కానీ ఈ పిల్లలు ఉన్నారు ఉదాహరణకి, వాడిని ఇక ఒక ఫైనెస్ట్ కాలేజీలో జాయిన్ చేసి మంచి చదువు చెప్పియాలనుకున్నారు. మీరు ఏమనుకున్నారంటే నేను కోల్పోయాను నా జీవితాన్ని, నా జీవితంలో నాకు రిసోర్సెస్ లేక, వనరులు లేక, లేకపోతే కొంచెం స్థితిగతులు లేక నేను ఒక జీవితాన్ని కోల్పోయాను. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనే సరే నా స్థితిలో నా పిల్లవాడు, నా బిడ్డ, నాకు కొడుకో ఉండొద్దని డిసైడ్ అయిపోయి మీరు ఏమనుకున్నారంటే ద బెస్ట్ ఏది వెతికారు. అది ఎంత బెస్ట్ కాలేజ్ ఏంటంటే ఇంక అందులో జాయిన్ అయిపోతే చాలు. అట్లాంటిది ఉండదు, కానీ అనుకుందాం కొద్దిసేపు. ఎందుకు ఇప్పుడు ద బెస్ట్ ద వరస్ట్ అండి, తెలుసా? ఏది ద బెస్ట్ ద వరస్ట్ అదే ఇప్పుడు. కానీ ఒకసారి చెప్తున్నాను మీకు, మీరు ఎంత డిసైడ్ అవుతారో తెలుసా? ఏదైనా పర్వాలేదు, ఏదేమైనా సరే అందులో జాయిన్ చేయాలి. కానీ అటువైపు వాళ్ళకి ఏముంటుందో తెలుసా అండి? రా అని వెంటనే ఓపెన్ చేసి ఉంచుతారనుకుంటున్నారు డోర్. వాడికి కొన్ని ఎలిజిబిలిటీస్ క్రైటీరియా ఉంటుందండి. ఇవి ఉండాలి. ఎన్ని ఉంటాయో తెలుసా? వాటన్నిటికీ మనం ఎలిజిబుల్, మనం అర్హులం అంటేనే ఇన్నంతే, అదర్వైజ్ అవుట్. అలాంటిది ఇక్కడ కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. జీవ పునరుత్థానంలో పాలు పొందడం అనేది ఎంత గొప్పదో తెలుసా? అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారమే లేదు. ప్రకటన గ్రంథం 20లో ఉన్నమాట. చిన్నది కాదు ఆ ఫేజ్కు ఉన్నటువంటి మహిమను గురించి మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథం దృఢపరిచిన మాట ఏంటంటే, ఆ మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారు, ఆ జీవ పునరుత్థానంలో పాలు పొందిన వారి మీద మరణమునకు, రెండవ మరణమునకు అధికారమే లేదటండి. ఎంత పెద్దది అది! వింటుండగానే దాన్ని అటైన్ చేయాలి, ఏ విధంగానైనా అందులోనికి ప్రవేశించాలని మనకు అనిపిస్తుండొచ్చు. కానీ అటువైపు నుంచి ఇటు చూస్తే ప్రియమైన వాళ్ళు ఎలా ఉందో తెలుసా? ఎవ్వరు పడితే వాళ్ళు అర్హులు కాదండి. అది అర్థమయ్యే పౌలు గారు అంటున్నారు, ఏ విధము చేతనైనా నేను పోవాలి అందులోనికి అనుకుంటేనే సరిపోతుందా? ఏమని మాట్లాడుకుంటున్నాడు చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు మళ్ళీ. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదండి కావాల్సిందే. ఎంత వెళ్ళిపోతున్నాడో తెలుసా? ఊరికే అనుకొని వదిలేదండి, దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చుకున్నాడు, అనుకరణలోనికి. ఇప్పుడు నాతో ఉన్నవన్నీ రేపటి రోజున అంత శ్రేష్టమైన దానిలోనికి నన్ను ప్రవేశించకుండా ఆపేస్తున్నాయి. ఇప్పుడే డిసైడ్ అవుతానేమో ఇవి నష్టంగా ఎంచుకోవాలి నేను. ఒకసారి అడుగుతున్నాను ప్రియమైన, సున్నితంగా అడుగుతున్న మాట ఏమిటి అంటే, మీరు నేను ఏం ఆలోచిస్తున్నాం? మనకి ఇప్పుడు కలిగి ఉన్న వాటిని బట్టి పరలోక సంబంధమైంది, లేకపోతే మరణం తర్వాత ఉన్నవి నష్టంగా ఎంచుతున్నామా, లేకపోతే వాటిని బట్టి ఇప్పుడు మనతో ఉన్నవి నష్టంగా ఎంచుతున్నామా? ప్లీజ్ మీ హృదయంలో దీన్ని ముద్రించుకోండి. దేన్ని మనం ఏ విధంగా ఎంచుతున్నాము? ఈరోజు చర్చ్ని ఏ విధంగా ఎంపిక చేస్తున్నాం, సహవాసాన్ని ఏ విధంగా ఎంపిక చేస్తున్నాం, లేకపోతే ఇలా మాట్లాడతాను, ఒక భార్యని ఏ విధంగా ఎంపిక చేస్తున్నాం, భర్తని ఏ విధంగా ఎంపిక చేస్తున్నాం? దేవుని తరపున ఇచ్చాడు కదా ఆయన మనకు. నేను చెప్పిన ఇవన్నీ జీవంతో ముడిపడి ఉన్నవన్నీ, సంఘమైనా కావచ్చు, సహవాసమైనా కావచ్చు, వివాహమైన జీవమైన కృపావరం ఇది. నేను అడుగుతున్న మాట ఏంటి, ఏ విధంగా ఎంచుతున్నాం దీన్ని? జీవ పునరుత్థానం నిమిత్తం ఇది లాభమని ఎంచుతున్నామా, లేకపోతే ఈ భౌతికమైనటువంటి ఈ మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదా, లోకం ఒకలా బతుకుతుంది, లోకంలో ఉన్నటువంటి కపుల్స్ మధ్య ఇలా ఉన్నాయి కదండి పోటీ, దాన్ని బట్టి ఇప్పుడు నాకున్న ఆయన వేస్ట్, నాకున్నామే వేస్ట్, వీటిని నష్టంగా ఎంచుతున్నామా? ఎటువైపు వచ్చి నిలబడ్డాం మనం? కానీ భక్తులు మాట్లాడుతూ అంటున్నాడు, నాతో ఉన్నవన్నీ నష్టంగా ఎంచుకున్నాడట, సమస్తం పెంట అనుకొని కూడా సాగిపోతున్నాడట. ఏం లేదు కావచ్చు, బికారని మీరు అసలు అనుకోవద్దండి. ఆ సమయానికి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా, రెండో వైపు చెప్పాలంటే చాలా ఆస్తిపరుడు కూడా అండి పౌలు గారు. నిజము, చాలా ఆస్తిపరుడటండి. మనకు ఆధారం లేదు బైబిల్లో రాయబడి, కానీ ఆయన వదులుకున్నానని చెబుతున్నాడంటే లేకుండా ఎందుకు చెప్తాడు? రెండో విషయం ఏమిటి అంటే, దీని పరిశుద్ధాత్మ దేవుడు కదా రాయిస్తుంది, ఆయనలో ఉండి, ఊరికే రాయించడు కదా. సో పౌలు గారి మాటల్లో మనకు కనపడుతున్నది ఏమిటి అంటే, బాగా వినండి, ఇది కొంచెం కీలకమైంది, ఇక్కడ నుంచి నీ ముగింపుకి వెళ్ళాలి. పౌలు గారి మాటల్లో మనకు కనపడుతుంది ఏంటంటే, యేసుక్రీస్తు మనకు ఆఫర్ చేశాడు ప్రియమైన పునరుత్థానాన్ని. ఎందుకు మనకు అనుగ్రహిస్తానంటున్నాడంటే, ఆయన మహిమను మనకు చూపాలనుకుంటున్నాడు. అది ప్రభు వెర్షన్ నుంచి.
ఇప్పుడు దాన్ని పొందుకోవాలనుకుంటున్న పౌలు గారి ఆలోచన కూడా ఎలా ఉందో తెలుసా? ఏ పరిస్థితిలో కూడా ప్రభు మహిమను నేను చూడకుండా మిస్ అవ్వద్దు అనుకుంటున్నాడట. నన్ను అది బాగా మూవ్ చేసిందండి, బాగా మూవ్ చేసింది. ఇప్పుడు సినిమా కల్చర్ బాగా పెరిగిపోయిందండి. ఎందుకంటే అభిమానాలు పెరిగాయి, హీరోలు తారాస్థాయిలో కనపడుతున్నారు, వాళ్ళ కోసం ఏదంటే అది చేసేటట్టుగా ఉన్నారు. వారు అభిమానించిన హీరోకి సంబంధించినటువంటి మూవీ రిలీజ్ అవుతుందనగానే ఎంత ఆరాటం కనపడుతుందో తెలుసండి. ఫస్ట్ డే ఫస్ట్ షో అట, ఒక పదం ఉంది చాలా ఫేమస్, ఎట్ ఎనీ కాస్ట్, ఏదేమైనా సరే. పోనీ సరే సినిమాకి మేము పోవడం మానేసాం, మాకు మేము రిలేట్గా లేవు అని అంటే కొంచెం ఐపీఎల్ బాగా చూస్తాం కదా, దీంట్లో అయితే మనకి ఏం కనపడదు కదండి, పెద్ద తప్పు. సరే ఎంతుందో తెలుసా అండి, మన ఒక అభిమాని చాలా ఫైర్ అయ్యాడు ఒక ఫ్రాంచైజ్ మీద. ఎందుకంటే వారు బాగా అభిమానించేటువంటి ప్లేయర్ ఆడుతున్నాడు, అందులో ఆయన అడ్డం పెట్టుకొని టికెట్లు అండి 3,000 ఉంటే 15,000 బ్లాక్లో అమ్ముకున్నారట. పోతే పోనీలే ఏదైతే మనం అభిమానించిన ఆయన పోయి చూడాలి గ్రౌండ్లో, ఆయన బ్యాట్ పట్టుకొని లోపల దిగడం చూడాలి, కొట్టాలి, ఆయన కొట్టినప్పుడు పరుగులు చేసినవి చూడాలి, ఆ కేరింతలు చూడాలనుకున్నా. 15,000 పెట్టి టికెట్ కొనుక్కుంటే చివరికి 9వ నెంబర్ 10వ నెంబర్కి వస్తుంటాడట ఆయన బ్యాటింగ్కి. చాలా ఫైర్ అయిపోయాడండి అభిమాని. ఇది ఏంది అసలు, ఇది ఇంత దారుణమా? ఒకవైపు మా అభిమానాన్ని ఎన్కాష్ చేసుకోవడం ఏంటి, పోనీ ఎన్కాష్ చేసుకున్నారు కదా మమ్మల్ని ఏమైనా సంతోషపరుస్తున్నారంటే ఇక ఆయన చూడిగా. నాకు అనిపించిందండి, నిజమే కదా, కానీ పౌరులు అది కనపడుతుంది. ప్రియమైన వాళ్ళరా, నా ప్రభువుని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్ అవ్వద్దు, నా ప్రభువుని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్ అవ్వద్దు. ఒకవేళ నన్ను ప్రభు మహిమను చూడకుండా, ఆయన సర్వాధికారంతో ఏలుతున్న ఆ స్థితిని చూడకుండా నేను ఒకవేళ మిస్ అయిపోయడానికి నాకేమేమి అడ్డున్నాయి, వెతుకుంటున్నాడు. ఓహో ఇవన్నీ నాకు అడ్డా. అయితే ఆయన ప్రిపరేషన్ చూడండి ప్రియమైన వాళ్ళారా. ముందు 7 చదువుదాం. 7 ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటన్నింటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. రాగాలి ప్రియమైన, ఏ విధంగా నేను రావాలండి మనం. సరే గతించిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేం, కానీ ప్రభువులో బలపడుతున్నప్పుడు మాత్రం సరి చేసుకోగలం కదా. ఈ సంవత్సరం నుంచి ఒక గురి పెట్టుకొని చూసుకుందామండి. నాకు ఏవేవి లాభకరము, ఏవేవి నష్టంగా ఉన్నాయి, నా ప్రభుకు దూరం చేసి నేను వాటి నుంచి బయటికి రావాలంటే రావాలండి. కొంతమందికి లోకం అనుసరించడం ఇష్టంగా ఉండొచ్చు, కొంతమందికి ఇంట్లో అధికారం చేయడం ఇష్టంగా ఉండొచ్చు, లేకపోతే లోబడకపోవడం ఇష్టంగా ఉండొచ్చు, లేకపోతే చాలా ఉన్నాయి కదండి ఎన్ని బ్యాడ్ యాటిట్యూడ్స్ మనకున్నవి. కేవలం మన గుణగణాలే కాదు ప్రియమైన వాళ్ళారా, మనం మనసు పెట్టుకొని అన్నట్టుగా ఒక లోతు భార్యలా బాగా బౌండ్ అయిపోయి వాటితో ఈడవబడుతూ మనం ఎన్స్లేవ్ చేసుకున్నాం కదా, బానిసలను చేసుకునే ఉన్నాయి కదా కొన్ని. బయటికి రావాలండి మనం. రావాలి అంటే రావాలి, ప్రభు మహిమను చూడాలి అని అంటే. నాకు ప్రభు మహిమ ఏమొద్దు అని అంటే ఉంది నిశ్చయంగా తీర్పు పునరుత్థానమే, నెక్స్ట్ ఫేజ్ అదే, ఇక అయిపోయింది అంతే స్టోరీ. దాన్ని ఎవరేం మిస్ అవ్వరండి. జీవ పునరుత్థానం మిస్ అయినోడు ఇంక అక్కడే పడేది. లాంగ్ లీప్, భయంకరమైన ఒక జంపు చేద్దామని చేసాం, త్రుటిలో ఇంచులో మిస్ అయింది అంతే. ఎక్కడ పడతాం అనుకుంటున్నారు? మళ్ళీ గుంతలోనే పడతాం. ఇప్పుడే అవకాశం ప్రియమైన వాళ్ళారా మనకు. జీవ పునరుత్థానంలో ఈ పౌలు గారి అంటే ఆలోచనతో సాగితేనే, అదర్వైజ్ ఎండింగ్ ఏంటంటే తీర్పు పునరుత్థానమే. వారు ఎవ్వరు కూడా చూడరండి. ఆయన మనం చూసేసాం కదా యోహాను 17:24లో, నేనుండ చోట వీరు కూడా ఉండవలన నేను కోరుకుతున్నాను తండ్రి. అంతేకాదు నువ్వు నాకు అనుగ్రహించిన మహిమ వీరు చూడాలి. ఎందుకు అలా కోరుతుందో చెప్పనా? ఆయన మనల్ని ఫ్యామిలీ అనుకున్నాడు కనుక. ప్రియమైన వాళ్ళు, మీరు ఏదైనా ఎవరితో నన్ను షేర్ చేసుకోవాలంటే ఎవరితో చేసుకో. హస్నాపురంలో కరుణాకరే ఉంటాడు, వెంటనే ఫోన్ చేయగానే వస్తాడు. 1 కోటి అట్లా తగిలింది కదా లాటరీ, పిలిచి ఒక 50 లక్షలు ఇద్దామని అనుకుంటారా? అస్సలు. అంటే టికెట్ కొనేటప్పుడు ప్రార్థన చేయమని అడుగుతారేమో అంతే, అడిగితే గిడిగితే. కొన్న తర్వాత వచ్చింది పోయింది, మేము థర్డ్ పర్సన్ త్రూ తెలుసుకోవాలన్నమాట. అంతేనండి. ఫోన్ చేసుకోలేదు కదా మనం. నేను తప్పు స్వభావాన్ని నేను అదే చేస్తాను. నా కుటుంబం ఏది, నా కుటుంబంతో నేను షేర్ చేసుకుంటాను. యేసుక్రీస్తు గారు కూడా అదే చూస్తున్నారండి. నన్ను విశ్వసించి నన్ను వెంబడించిన వారు నా వారికి నన్ను నేను కనపరుచుకుంటాను. పౌలు గారికి అది అర్థమైంది కనుక అసలు వదులుకోవటం లేదటండి. రైట్, కన్క్లూజన్ ఏమిటి అంటే, మరి మిస్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఎందుకు ఏర్పడతాయి? కేర్ఫుల్గా వినండి, ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారిలో పునరుత్థానం ఎందుకు నెరవేరిందో తెలుసా? ఆయనలో సిలువ నెరవేరింది కనుక.
మళ్ళీ రిపీట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. యేసుక్రీస్తు వారిలో పునరుత్థానము ఎందుకు నెరవేరింది అని అంటే ఆయనలో సిలువ నెరవేరింది కనుక. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనలో కూడా పునరుత్థానం ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? మనలో కూడా సిలువ నెరవేరితేనే. అదేనండి ప్రభు చెప్పింది, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. వారిది పునరుత్థానం, నా మాటలు కాదు. ఇప్పుడు చూద్దాం ఎక్కడ మనం మిస్గైడ్ అవుతాం, ఏ పరిస్థితులను బట్టి అంటే ఇదే అధ్యాయంలో కింద మాట్లాడుతున్నాడు చూడండి. ఇక జాగ్రత్తగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17, 18, 19, 20, 21 వాక్యాలు మీరు చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. ఎందుకు నన్ను పోలి నడుచుకోమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. యేసుక్రీస్తులో ఏది ఉందో నాలో అదే ఉంది. ఆయనలో సిలువ కనపడింది, నాలో కూడా సిలువ ఉంది. నాలో మాత్రమే కాదు, నా ముందున్న కొంతమంది సహోదరులు కూడా అందులోనే సాగుతున్నారు. వారినైనా గురిపెట్టుకోండి. కింద వెంటనే అన్నాడు ప్రియమైన వాళ్ళారా, ఏమన్నాడో తెలుసా? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. ఏంటి దాని అర్థము? ఎందుకు ఈ మాట ఎత్తుకుంటున్నాడు? ఏం చేసి ఉండొచ్చు చెప్పండి? నేను కూడా ఈ 40 దినములు లెంట్లోనండి బాగా వేదన ఉంది ఈ మాట దగ్గరనండి. అసలు ప్రభువా నీ సిలువకు శత్రువుగా నేను నడుచుకుంటున్నాను అంటే ఏం చేస్తున్నాను నేను అసలు? మళ్ళీ ఆ మాట, నేను నీ సిలువకు శత్రువునుగా నడుచుకుంటున్నాను అంటే నా ధోరణి ఏంటి అసలు? నేను ఏం చేస్తున్నాను? నేను ఏ రోజు కూడా నేను బహాటంగా ఒక రోమ ప్రభుత్వ అధికారులాగా బయట గుంజుకొని వచ్చేసి నీ మీద సిలువ పెట్టి వీధులంతా తిప్పించుకుంటూ కొరడాలతో కొట్టుకుంటూ నేను ఒక దగ్గర తీసుకొని వచ్చేసి కింద పడేసి మేకులు కొట్టి నిన్ను హ్యాంగ్ చేసి పైన ఆకాశంకు కింద భూమికి మధ్య వేలాడి ఏం చేయటం లేదు కదా. నేను ఎక్కడ చేస్తున్నాను? నేను ఎక్కడ? బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, మనలో ఈ సిలువ నెరవేరకపోతేనండి పునరుత్థానం ఆగిపోతుంది ప్రియమైన వాళ్ళారా. నిజమండి. వీరు ఏం చేశారట అంటే సిలువకు శత్రువులుగా నడుచుకోవడం మొదలు పెట్టేశారట. నథింగ్ బట్ అండి, ఇంకోలా చెప్పాలంటే పునరుత్థానానికి వ్యతిరేకంగా పోతున్నారండి. ఇంకంతే, గుడిగా చెప్పచ్చు, వ్యతిరేకంగా పోతున్నారు. దానికి వారు ఎంచుకున్నటువంటి మార్గాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసా? కింద అంటున్నాడు, ఏం చేసినందుకు సిలువకు శత్రువులు అయ్యారు వీళ్ళు ఏం చేసినందుకు సిలువకు శత్రువులు అయ్యారు. కింద చెప్తున్నాడు చూడండి. ఇక 4 విషయాలు ప్రధానంగా ఎత్తుకుంటూ 19 అంటే ఒక విధంగానండి ఆయన ఏడ్చూచి చెప్తున్నాడట, నేను అరుస్తూ చెప్తున్నాను, దేవుడు నన్ను క్షమించను గాక. కనీసంగా ఇది రావాలి నాలోనికి ఎప్పటికైనా. ఆయనకు అర్థమైందండి ఎంత శ్రేష్టతను పోగొట్టుకుంటున్నారు వీళ్ళు అని. అర్థమైంది కనుక దుఃఖం పెళ్ళివీకింది ప్రియమైన వాళ్ళారా ఆయనకి. బహుశా నాకు అర్థం కాలేదేమో ఇంకా లోతు. కింద అంటున్నాడు 19 నుంచి, వారు చేస్తుంది ఏంటంటే నాశనమే వారు అంతంగా పెట్టుకున్నారట అండి. నాశనమే వారి అంతము. ఏంటి మీ ఏం అంటే డెత్తేనండి మా ఏం, అంతే, మాకు లైఫ్ వద్దు. ఇలాంటి మొండి తత్వం మనలో ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇప్పుడు ప్రభువు మనల్ని బ్రతకమన్నట్టు ఇక్కడ బ్రతకకపోతే అపోజిట్ ఏంటో తెలుసా? ఆ మొండి తత్వమే. హార్ష్గా ఉన్నా కానీ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి ప్రియమైన వాళ్ళ. నువ్వు మారాలి కదా, దేవుడు చెప్పే మాట. నేనెందుకు మారాలి? మొండి తత్వం ఏంటనమాట మన ఏం. నా అంతమే నా నాశనం, నేటపోతాను. నేను మారనంటే మారను. నా మొండితనాన్ని వదులుకోను, నా తల బిరుసును వదులుకోను, లేకపోతే నా పాపమును వదులుకోను, నా కామేచ్ఛలను వదులుకోను, నా దురేచ్ఛలను వదులుకోను, లేకపోతే నా అబద్ధములను వదులుకోను, నా మోసాన్ని వదులుకోను, ఎవ్రీథింగ్ అంటే నా భోజన ప్రియునిగా ఉండేదాన్ని వదులుకోను, XYZ ఎవ్రీథింగ్. ఎందుకు నేను వదులుకోనంటే నేనేం పెట్టుకున్నాను? నా లైఫ్లో ఉన్న ఏమేంటో తెలుసా? నా నాశనమే నా అంతం, అంతే. ఇంకా నేను ఇంకో దానికి మారను. అప్పుడప్పుడు ఊర్లలో కనపడుతుంటాయి ప్రియమైన వాళ్ళారా, సరౌండింగ్ గొడవలు పెట్టుకుంటారు. యూజువల్గా పెళ్ళిళ్ళు కనపడుతుంది. నా చిన్నప్పుడు బాగా చూసేదండి. తాగొస్తారు ముందే ఇంటికాడ, తాగొచ్చి పెళ్ళిళ్ళు గొడవ పెట్టుకున్న తర్వాత పెద్దగా అయిపోగానే ఇక అటు ఇటు గుజ్జుకుంటారు. అంతా పాడైపోయిన తర్వాత సీరియస్గా బండేసుకొని రాని వెళ్ళిపోతుంటాడు. మనకు ఒక సిపిచారు అర్థమైపోతుందిలేండి. ఒరే జాగ్రత్తగా పోరా. వాడు ఏనాడు నేను నాశనమైనా పర్వాలేదు, వెళ్ళిపోతాను అంతే. ఇంకా అట్లా పోయి పడ్డోళ్ళు బోల్డ్ ఎంతమంది అండి, విరగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది, ప్రాణాపాయాలు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది. ఎందుకు ఇంత మొండితత్వం? ప్రభు కూడా అంటున్నాడు, సిలువకు శత్రువులుగా మనం నడుచుకునే ధోరణి ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే ఇదే. నేను వినను ఈ ప్రభు మాట, నేను మారను కూడా. ఉందా ఆ ధోరణి మనలో? గుర్తుపెట్టుకోండి, రెజరెక్షన్కి అగెన్స్ట్గా ఉన్నాం మనం. నాకొద్దు ఈ జీవ పునరుత్థానం అన్నానికి అగెన్స్ట్గా ఉన్నాం మనం. రెండవది కూడా అంటున్నాడు ప్రేమైన వాళ్ళు, కింద ఏమన్నాడంటే వారి కడుపే వారి దేవుడు.
చూడండి, వారి కడుపే వారి దేవుడట. ఇది కొంచెం బాధ పెట్టవలసిన మాట అండి. ఎందుకనంటే ఏమో అంటే నాకు కూడా కొంచెం వేదన ఉంది ప్రియమైన వాళ్ళారా. ప్రభువు దీన్ని నాకు ఇంకా కొంచెం నాకు చూపించాల్సిందేనండి. ఏ వైపు నుంచి చూస్తూ అంటున్నాడు నన్ను? ఎక్కడ చేసుకున్నాం మనం మన కడుపుని మనకు దేవునిగా? ఎక్కడ చేసుకున్నాం? మేబీ తెలుగులో ఒక ఫ్రేజ్ ఉంటుందండి, వాడు ఏది చెప్పినా కడుపులో దాచుకుంటారు అంటుంటారు. విన్నారు ఎప్పుడైనా మీరు అలాంటిది? ఒక స్టేట్మెంట్. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అనంటే, మనం చాలా విషయాలు అలా బతుకుతున్నాం ప్రియమైన వాళ్ళారా దేవుని ముందు. ఏమో సెన్సిబుల్గా ఉండకపోవచ్చు. రెండో వైపు వచ్చి చూస్తే మితిమీరినటువంటి భోజన ప్రియులుగా ఉన్న స్థితి కావచ్చేమో. చూజీగా ఉంటారు కదా, ఇవే తింటాము అంతే. కొన్ని వదులుకోరు ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి. కడుపే దేవుడు అన్నమాట. కడుపే దేవుడు, దేవుని కంటే ఎక్కువ. రేపటి రోజున ఈ భోజనం కోసం చాలా మారుస్తారు కూడా. వాస్తవానికండి ఈ మాటలు రాస్తున్న టైంకి యథార్థంగా మీతో చెప్పాలి అంటే ఒక 10 నిమిషాలు క్లోజ్ చేస్తానులేండి. యథార్థంగా చెప్పాలంటే ఎర్లీ టైమ్స్ అండి చర్చ్. అప్పుడు యేసుక్రీస్తు నామం ధరించుకున్నందుకు బాగా శ్రమ. ఫుడ్ కూడా దొరకలేదండి వాస్తవానికి. ఫుడ్ నిజంగా దొరకలేదు, పెట్టలేదండి. అన్నీ దూరం వాళ్ళకి ఆ టైంలో. కేవలం వారి భోజనమును ఆకలిని తీర్చుకోవడానికే ఈ ప్రభువుని విసర్జించే బతికిన తరాలు కావచ్చు. అప్పుడు చాలామంది ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది. అందుకోసం అన్నాడుగా బల్ల దగ్గర కూడా బేదలను కనికరించండి, మీరు ఏం మనుషులు మీరు అసలు, ఇంటికాడ అవసరమైతే మీ ఇంట్లో తినరండి. ఎందుకంటే అప్పుడు ప్రభునామమును కలిగి ఉన్నందుకు చాలా రిసోర్సెస్ అన్నీ కట్ అయిపోయాయండి. వేదన, శ్రమ, ఆకలి, దప్పులు, చాలా సఫర్ అయ్యారు. ఆ సఫరింగ్ని అవాయిడ్ చేయడానికి ఎంచుకున్నారేమో ఈ మార్గాన్ని. మా కడుపే మాకు దేవుడు అండి, ఈయన వద్దు, మేము వదిలేస్తాం. ఉందా మనలో ఆ ధోరణి? ట్రాక్ చేంజ్ అవుతాంలేండి. ఈరోజు పునరుత్థానం మీద నాకు ఆలోచన ఉంది, ప్రభు మీద నేను విశ్వాసం కలిగి ఉన్నాను, ఈరోజు మనం మాట్లాడుతుండొచ్చు. ఇదే ధోరణి, నా నాశనమే నా అంతంగా పెట్టుకొని నా కడుపే నాకు దేవుడండి అన్న ధోరణి ఉంటే చేంజ్ అయిపోతుంది మన ట్రాక్. మూడో విషయం అన్నాడు తెలుసండి అక్కడ, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. నేను ఒక మాట అడుగుతాను అన్నది, నేను ఇవి అని చెప్పి మిమ్మల్ని వేదన గురి చేయను, కానీ అసలు ప్రభువులో అతిశయించే సంగతులు తెలుసా మీకు నాకు? ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఇక్కడ ఉన్నది. దీనికి ఆపోజిట్ ఏంటి? సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయిస్తున్నారు. నేనేమంటున్నాను అంటే, ఒకటి అలవాటు చేసుకుందాం, ప్రభువులో అతిశయించే సంగతులు ఏంటో అవి వెతుక్కొని వాటిని వెంటాడదాం. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మిమ్మల్ని ఇది చేస్తున్నారని మిమ్మల్ని దూషించి విమర్శ చేసినంత మాత్రం ప్రయోజనం చేకూర్చలేని వాడను. కానీ నేనేం చేస్తున్నానంటే, ప్రభువులో అతిశయించే సంగతులు ఏంటో వాటిని వెతుక్కొని వాటిని వెంబడిద్దాం ప్రియమైన వాళ్ళ. ఇక చాలు, మన భౌతికంగా మన స్థితిగతుల పరంగా మనము ఈ సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయించింది చాలు. అది కొంచెం బాధపడవలసిన విషయమే, కానీ అంగీకరించాల్సింది కూడా, వదలాలి. ప్రభులో అతిశయించవలసిన సంగతి ఏంటి? దానికి ఏమైనా ఆధారం ఉంది అని అంటే వెళ్ళి భక్తులను చదువుకోవడమే ప్రియమైన వాళ్ళారా. వారి నిర్ణయాలను చూడడమే, వారి త్యాగాలను చూడడమే, వారి సమర్పణలను చూడడమే, వారు కోల్పోయినవి చూడడమే, వారి వేదన నొందిని చూడడమే. అంతకుమించి నేనేం చెప్పలేనాడు అక్కడ. 4వ విషయం ఏమన్నారంటే, వారు భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడుతున్నారట. ఇదేనండి కొరింథీలో జరిగిందైనా. పునరుత్థానం లేదని ఈరోజు దారి తప్పిపోతున్న అందరిలో జరుగుతున్నది ఇదే. ప్రభు మన జీవితంలో పెట్టిన సిలువను అనుసరించి నడవలసిన జీవితం దానికి వ్యతిరేకంగా సాగుతుంది. ఎవరు ఈయన నామమును బట్టి ఇంత సఫరింగ్ ఫేస్ చేస్తారు, లేకపోతే ఈయనను బట్టి ఎవరు ఇంత ఆర్డినరీ లైఫ్ బతుకుతారు? మనం లోకంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో చూడాలి, ఎన్నో అనుభవించాలి, ఇవన్నీ లేకుండానే అయిపోతామా? సమాజంలో వారు మాత్రమేనా, మనం అనుభవించొద్దా? ఇలా ఉంటే ఏం మనం సంపాదించుకుంటాం, ఏం గెయిన్ చేసుకుంటాం? ఉన్నాయండి, ఆలోచనలు ఉన్నాయి, లేవని నేను అనటం లేదు. కానీ ఇవన్నీ దూరం చేసేది దేన్ని అనంటే రేపు పునరుత్థానమును. దీనికి ఆపోజిట్ చూద్దామని క్లోజ్ చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మీకు నాకు ఫిలిప్పి 3వ అధ్యాయంలో మనం ఉన్నామని నాకు అర్థమైతే ఇప్పుడు కొలసీ 3వ అధ్యాయంలోనికి మనల్ని మనం మార్చుకుందాం. ఏముంది చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకండి, పైనున్న వాటినే వెతకుడి. దొరుకుతున్నాయా మనకి? ఆలోచించండి, దొరుకుతున్నాయా? దొరకటం లేదు అని అంటే లేవని కాదు, వెతకటం లేదని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, దొరకటం లేవు అని అంటే లేవని కాదు అర్థం, వెతకటం లేదు అని అర్థం. వెతకకుండానే క్రైస్తవం ఇప్పటివరకు ఇంత సజీవంగా ఉంటుందా అండి? ఇప్పటివరకు ఇంత సజీవంగా ఉంటుందా? త్యాగాలతో, ప్రాణార్పణలతో, రక్తము చిందించుటతో. ఎందుకు ఇలా సాగింది ఈ క్రైస్తవ్యం?
వారికి దొరికాయి గనుకనే మనకు దొరకటం లేవంటే లేవని అనుకోవడం కాదు, మనకు కావాల్సింది వెతకడం రావాలి. అందుకోసం అంటున్నాడు, చక్కగా రాయబడ్డ, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన పైనున్న వాటిని వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కంప్లీట్ ఆపోజిట్ మన ఫిలిప్పీలో చూసి వచ్చింది. వారేం చేస్తున్నారట? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నారట. ఇప్పుడు క్రీస్తులో ఉన్న మనల్ని ఏమంటున్నాడు తెలుసా? భూ సంబంధమైన వాటి మీద నుంచి మనసు తీసేయండి. తీయాలంటే తీయాలి ప్రియమైన వాళ్ళారు. ఎలా వస్తుందో తెలుసా అది మనలోనికి? తీస్తున్న వారితో సహవాసంలో ఉంటేనేనండి. లోకంతో బాగా అటాచ్డ్ అయి ఉన్నంతో మనం ఉన్నాం అనుకోండి, మనం కూడా లోకాన్ని కోరుకుంటాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ లోకాన్ని విసర్జించే గుంపులో మనం ఉన్నాం అనుకోండి, మనం కూడా ఎప్పుడు అదే మైండ్తో ఉంటాం ప్రియమైన వాళ్ళారా. విసర్జించాలి. ఏ సహవాసాన్ని ఏర్పరచుకుంటారో మీ ఇష్టం, నా ఇష్టం అండి. నేనైతే ఒకటి కోరుకుంటున్నాను, ఒక విధంగా నాటండి, శిలువకు శత్రువుగా నడుచుకున్నవాడు రేపు ఎక్కడ నిలబడతాడంటే పునరుత్థానం లేదండి, ఏం లేదండి, అంతా ఏదో నమ్మేసాం అప్పుడు అంతా గుడ్డిగా. కానీ మాకు అర్థమైపోయిందండి ఎంత ట్రాష్, అదంతా ఏం లేదు. కానీ శిలువను మోసుకొని సాగుతూ ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనక, కడుపే దేవుడని బతకక, ఒక విధంగా అంతమే ముగింపని బతకకుండా, సిగ్గుపడవలసిన వాటి మీద ఆనందపడకుండా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని సాగుతున్నవాడు, పునరుత్థానంను దృఢపరచుకుంటూ సాగుతున్నవాడండి. దేన్ని ఎదురు చూస్తున్నవాడు తెలుసా? రేపు ప్రభు యొక్క మహిమను నేను చూస్తాను, ఆయన సర్వాధికారంతో ఏలుతున్నది చూస్తాను, ఆయనకు నమ్మకమైన దాసునిగా ఉన్నందుకు నాకు ఆయన అప్పగించిన పనిని చూస్తాను, ఈ పని నేను చేసినందుకు ప్రభు నా కొరకు సిద్ధపరిచి అనుగ్రహించబోతున్న జీతాన్ని నేను చూస్తాను. ఫైనల్ వర్డ్తో చెప్పాలంటే మళ్ళీ నేను జీవాన్ని చూస్తాను. జీవ పునరుత్థానంలో పాలు పొందినవారు నిజముగా ధన్యులు ప్రియమైన వాళ్ళరా. అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదండి. సులువైంది కాదని పౌలు జీవితం చూస్తేనే మనకు అర్థమైపోయింది. నష్టం చేసుకున్నాడట, వదులుకున్నాడట, పెంటతో ఎంచుతున్నాడట, ఓపికతో సాగుతున్నాడటండి. ఆయన చాలా ఎండ్యూరెన్స్ అవసరం ప్రియమైన వాళ్ళు, అంత ఈజీ ఏం కాదు. ఈరోజు అనుకుని రేపు పోయి అయిపోయేది కాదు కనుక ఓపిక కావాలి. ఆ ఓపికను ప్రభువును అడుగుదాం ప్రియమైన వాళ్ళరా. చెప్పి ముగించేది ఏమిటి అని అంటే, దయచేసి నమ్మిన ఈ విశ్వాసమును తుదమట్టుకు కాపాడుకుందాం. రేపు మనం కూడా తిరిగి లేస్తాం ప్రియమైన వాళ్ళు. రేపు కూడా తెలుసా, ప్రభువులో నెరవేరిన శిలువ మనలో కూడా నెరవేరాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మన జీవితంలో భూ సంబంధమైన వాటిని సిలువేసుకుంటూ ప్రభువులో జీవ సంబంధమైన వాటి మీద మనల్ని కట్టుకుంటే రేపు మనకు కూడా పునరుత్థానం ఉన్నది. ప్రభు మీకు నాకు తోడుగా ఉండి మనల్ని తుదమట్టుకు నడిపించునుగాక. ఆమేన్.